నమస్కారం. ఇప్పుడు మనం ఒక మహిమాన్వితమైన స్వయంభుగా వెలసిన అమ్మవారిని చూడబోతున్నాము. ఇది ఎక్కడ ఉంది అంటే ఒరిస్సాలో సంబల్పూర్లో గుడిబాగాకు ఒక 15 కిలోమీటర్ల దూరంలో మహానది ఒడ్డున ఈ అమ్మవారు స్వయంభుగా వెలసి ఉన్నారు. ఇది మహానది. ఇక్కడ మహానది వారాది కట్టి ఇక్కడ చూడండి, గుడికి పోయే దారి, ఆ గుడికి వెళ్ళే దారిలో పక్కనే మహానది కాలువ ఉంటుంది. ఈ కాలువ నదిలో కలుస్తుంది. ఇక్కడ ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ ఉంటుంది. ఈ పవర్ స్టేషన్లో ఉత్పత్తి అయ్యే పవర్ని సంబల్పూర్ కంప్లీట్గా వినియోగించుకుంటుంది. చూడండి, ఈ నదిలో చెట్లు అంతా ఉంటుంది. చూడండి, ఇది పవర్ స్టేషన్ అండి. ఈ పవర్ స్టేషను సంబల్పూర్కు ఫుల్లుగా కరెంట్ ఇస్తుంది. మనం గుడికి వెళ్తున్నాము. గుడికి పోయే దారిలో ఇనుప వంతెన ఒకటి కట్టి ఉండారు. ఆ ఇనుప వంతెన మీద గుడికి వెళ్ళాలి. అంటే అటుపక్క కూడా గ్రామాలు ఉన్నాయని చెప్తారు. ఇది నీళ్ళల్లో ఉండే చెట్లు మురికి అంతా తీసే ఇంజిను. గుడికి వెళ్తున్నాము. ఇది మొత్తము నీళ్ళే. ఎక్కడ చూసినా నీళ్ళు. చూడండి, ఇదంతా వర్షాకాలంలో ఇదంతా నీళ్ళు వచ్చేస్తుందండి. ఇదంతా మహానది. ఇది వర్షాకాలంలో మొత్తం నీళ్ళు వచ్చేస్తుందంట. వర్షాకాలంలో అమ్మవారిని చూడను అనుమతి ఉండదు. అదేవిధంగా ఇది అంతా నీళ్లున్నా కూడా వర్షాకాలంలో అమ్మ దగ్గరికి నీళ్లు వెళ్ళవు అనేసి చెప్తారు. ఈ స్వయంభుగా వెలిసిన అమ్మవారి పేరు ఘంటేశ్వరీదేవి. ఇక్కడ చూడండి, ఇది వంతెన. 2 వంతెనలు, పోవడానికి ఒక వంతెన, రావడానికి ఒక వంతెన కట్టి ఉంటారు. ఇనుప వంతెనతోనే ఇదంతా నది. ఆ నది చూడండి, ఇదంతా వచ్చి వ్యవసాయానికి నీళ్ళు అందిస్తారు. వ్యవసాయం. ఇక్కడ మెయిన్ వచ్చి థర్మల్ పవర్ స్టేషన్ అండి. ఈ థర్మల్ పవర్ స్టేషన్ వల్ల చాలా వరకు కరెంటు వినియోగం ఉంటుంది. ఇక్కడ పవర్ కట్ అనేదే ఉండదంటండి. చూడండి, ఈ నది పారుతూ ఉంది. వర్షాకాలంలో ఈ ఇసుకంతా మనం చూడలేమంట. మొత్తమే జలమయమై ఉంటుంది. అయితే అమ్మవారి దగ్గర వరకు ఇది చూడండి, అమ్మవారి గుడి దగ్గరకు వచ్చేసినాము. ఇది వచ్చి ఒక కొండ మీద మనం ఎక్కి కొండ దిగిన తర్వాత అమ్మవారి ఆలయం ఉంటుంది. ఎంత షాపులు ఉంటాయి. ఘంటేశ్వరీదేవి. ఈ అమ్మవారి విశేషం ఏమిటంటే, పగటిపూట మనం అమ్మవారిని దర్శించుకొని మనం ఏం కోరిక నెరవేరాలనో ఆ కోరికని అమ్మకు చెప్పేసి ఈ ఘంటేశ్వరీదేవికి మనం సంకల్పం చెప్పుకొని గంట కట్టేసి, ప్రాకారంలో గంట కట్టేసి వస్తే మన కోరికలు నెరవేరుతాయని అక్కడ వాళ్ళ నమ్మకం. విఘ్నేశ్వర స్వామి ఎంట్రన్స్లోనే ఉంటాడు. చూడండి ఎంత అందంగా ఉన్నాడో విఘ్నేశ్వర స్వామి. ఈ విఘ్నేశ్వర స్వామిని దర్శించుకొని మరలా కిందికి దిగాలి. అంటే ఆ నది ఒడ్డున అమ్మవారు స్వయంభుగా వెలసి ఉన్నారు. ఇదో చూడండి,
మళ్ళా దిగుతున్నాము అమ్మవారి దగ్గరికి. అది ముందంతా ఖాళీ స్థలం, అమ్మవారికి అది వెళ్తున్నాము. చూడండి, గంటలు, ప్రతి ఒక్క దీనికి గంట గంట అమ్మవారు. ఈ అమ్మవారిని దర్శించుకుంటే చాలు, రాత్రి కలలో వచ్చి అమ్మవారు మనకు జరగబోయేది చెబుతుంది. ఇది నా అనుభవంతో చెబుతున్నాను. ఇక్కడ ఫోటో తీయద్దు అని చెప్పడంతో చిన్న వీడియోతోనే నేను ఆపేశాను. చూడండి, అమ్మవారు ఎంత నిర్మలంగా కూర్చొని ఉండదు. అమ్మవారి పక్కనే జంట నాగులు దర్శించుకున్న తర్వాత అక్కడ పక్కనే శూలాలు, చూడండి అమ్మవారి శూలాలు ఉంటాయి. చూడండి, అమ్మవారి జంట నాగులు దర్శించుకొని వచ్చి హాలులో చూడండి గంటలు, మీరు ఈ గంటలంతా మళ్ళా ఉరికించి పెద్ద గంట చేస్తారంటండి. థ్యాంక్ యూ.